హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చిన వారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా. రాజు వెట్స్ రాంబాయ్ రివ్యూ. సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే సాయిలు కంపటి గారు చాలా హానెస్ట్ గా అటెంప్ట్ చేసిన సినిమా రాజు వెట్స్ రాంబాయ్. కొన్ని సినిమాలు థియేటర్ వరకు గుర్తుంటాయి, ఇంకొన్ని మనతో ఇంటి వరకు వస్తాయి. కానీ కొన్ని అంటే కొన్ని మాత్రమే కొంతకాలం మనతో ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఇదొకటి. సాయిలు గారు పేపర్ పైన ఏం రాసుకున్నారో తెలియదు, కానీ స్క్రీన్ పైన మాత్రం చాలా ఎమోషనల్ గా చూపించారు. ముందుగా ఇలాంటి ఒక హానెస్ట్ అటెంప్ట్ చేయాలి అంటే గట్స్ ఉండాలి మామ. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, సాయిలు కంపటి లాంటి డైరెక్టర్స్ ఇంకా రావాలి. కొన్ని సినిమాలు లైక్ ప్రేమిస్తే, 7G బృందావనం కాలనీ లాంటి లవ్ స్టోరీస్ చూస్తే అబ్బా ఇలాంటి డార్క్ సైడ్ ఉన్న లవ్ స్టోరీ మన తెలుగులో కూడా వస్తే బాగుండు కదా అని అనిపించినప్పుడు ఒక RX 100, ఒక బేబీ అండ్ ఇప్పుడు ఒక రాజు వెట్స్ రాంబాయ్ లాంటి సినిమాలు. ఇలాంటి సినిమాలు రావడం తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచిది మామ. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారి గురించి సాయిలు కంపటి గారు ప్రాణం పెట్టేశారు అని చెప్తుంటే ఏదో అనుకున్నా, కానీ ఈ సినిమాకి డైరెక్టర్ తర్వాత అంత హానెస్ట్ గా చేసింది అండ్ సినిమాని అంత అందంగా వినిపించింది సురేష్ బొబ్బిలి గారే. ప్యూర్ రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ సినిమా అండ్ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కూడుకున్న స్టోరీ. యాక్టర్ అఖిల్ ఉద్దమూరి యాజ్ రాజు అండ్ తేజస్వీరావు యాజ్ రాంబాయ్ అండ్ ఫైనల్లీ చైతు జొన్నలగడ్డ యాజ్ వెంకన్న. చంపేశారు మా యాక్టింగ్ అయితే. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ సాయిలు కంపటి గారు సినిమా బాగాలేకపోతే అమీర్పేటలో కట్రాయర్ పైన తిరుగుతా అన్నారు. అన్న సాయిలన్న, అదే అమీర్పేటలో రాజుగాడి షేర్ తో బ్యాండ్ గట్టిగా కొట్టుకుంటూ తిరుగు, నీ సినిమా హిట్ అయిపోయింది. అండ్ అందరూ వెళ్ళండి, ఫ్యామిలీస్ తో వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళి తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రేమని చూసి రండి. చివరిగా అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.